గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అల్లు అర్జున్ చేరుకున్నారు. ఉత్కంఠ వాతావరణం, ఉద్రిక్తత వాతావరణం అనంతరం నిన్నటి నుంచి కొనసాగుతున్నటువంటి ఈ ఉత్కంఠకు తెరపడింది. అల్లు అర్జున్కి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్కి చేరుకున్నారు. చెంచల్గూడ జైలు బ్యాక్ సైడ్ గేట్ నుంచి అల్లు అర్జున్ని తరలించారు. నివాసానికి వెళ్తారని భావించినప్పుడు అల్లు అర్జున్ తన తండ్రితో కలిసి అల్లు ఎంటర్టైన్మెంట్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అల్లు అరవింద్ కూడా ఇక్కడే గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్దనే ఉన్నారు. మనం చూడొచ్చు లోపల దృశ్యాలు. పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు గీతా ఆర్ట్స్ కార్యాలయానికి కూడా ఇటు అభిమానులు చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక భద్రతను గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు ఏర్పాటు చేశారు. ఎస్కాట్ వాహనం ఏదైతే అల్లు అర్జున్ ఎస్కాట్ వాహనం ఇప్పుడే బయటికి వచ్చింది. ప్రత్యేక ఎస్కాట్ మధ్య అల్లు అర్జున్ని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి తీసుకొచ్చారు. మనం చూడొచ్చు గీతా ఆర్ట్స్ కార్యాలయం దగ్గర పోలీసులు కూడా ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అల్లు అర్జున్ మామ చేరుకున్నారు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే. సార్, అల్లు అర్జున్ విడుదలయ్యారు, మీరు సో మాట్లాడట్లేదు, మీడియాతో నిరాకరించారు ఇప్పుడే. ఎందుకంటే నిన్నటి నుంచి అల్లు అర్జున్ అరెస్ట్ అయినంతరం ప్రతి క్షణాన్ని ఆయన ప్రత్యక్షంగా వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు, పర్యవేక్షించారు. ప్రతి అంశాన్ని విడుదలైన వెంటనే ఆయన ఇక్కడికి చేరుకున్నారు. మనం చూడొచ్చు విజువల్స్. అల్లు అర్జున్ మామ కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్ళారు. అల్లు అర్జున్, అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వచ్చారు. అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయంలో ఉన్నారు. తన తండ్రి, తన మామ, మరికొంతమంది కుటుంబ సభ్యులు గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్న నేపథ్యంలో ఇటు పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇటు నివాసం వద్ద కూడా పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు, ఇటు అభిమానులు పెద్ద ఎత్తున నివాసానికి చేరుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ నివాసం వద్ద కూడా ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. మనం చూడవచ్చు గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అల్లు అరవింద్, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే మరికొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. చర్చించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, అసలు అల్లు అర్జున్ అరెస్ట్ కావడానికి కారణాలేంటి, అల్లు అర్జున్కి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడం, అనంతరం మధ్యంతర బెయిల్ రావడం, ఈ అన్ని కీలక పరిణామాలను కూడా ఇటు అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులు, తన తండ్రి అల్లు అరవింద్తో పాటు తన మామతో కూడా చర్చించే అవకాశాలని, వీటన్నిటినీ ఇక్కడ చర్చించినంతరం మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ నివాసానికి చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ దగ్గర పోలీసులు అయితే భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకంటే అభిమానులకు ఇప్పటికే అల్లు అర్జున్ విడుదలైన విషయం తెలుసు. ఎందుకంటే నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఎప్పుడు విడుదలవుతారా, పుష్ప 2 సినిమాతో ఒక సపరేట్ దేశవ్యాప్తంగా ఒక మానియాన్ని సృష్టించినటువంటి అభిమానులను సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి ఒక్కరోజు జైల్లోనే ఉండి అనంతరం విడుదలైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు గీతా ఆర్ట్స్ వద్ద ప్రత్యేక భద్రతను కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలను ఒకసారి చూస్తే అరెస్టు అనంతరం జరిగిన పరిణామాలు, రిమాండ్కు జరిగిన పరిణామాలు, ఉద్రిక్తత వాతావరణం మధ్య అల్లు అర్జున్ని ఇటు ఎట్టకేలకు మధ్యంతర బెయిల్ అనంతరం తీసుకొచ్చారు. ఇటు మనం చూడొచ్చు మరికొంతమంది అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. గీతా ఆర్ట్స్ కార్యాలయానికి నేరుగా నివాసానికి అల్లు అర్జున్ వెళ్తాడనుకొని భావించినప్పటికీ అల్లు అర్జున్ని ఇక్కడ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఇక్కడ ఇంకా కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు. నిన్నటి నుంచి జరిగినటువంటి పరిణామాలన్నిటినీ ఇటు చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే అల్లు అరవింద్, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇక్కడికి కొద్ది క్షణాల క్రితమే చేరుకున్నారు. తన తండ్రితో కలిసి చెంచల్గూడ జైలు బ్యాక్ గేట్ నుంచి విడుదలైనంతరం తన తండ్రితో కలిసి ఇటు అల్లు ఎంటర్టైన్మెంట్స్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా విడుదలైన ప్రతి క్షణాన్ని
బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అందించింది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ఇక్కడ విడుదలైన అనంతరం కూడా పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఓకే, ఈ నేపథ్యంలో పోలీసులు కూడా మనం చూడొచ్చు. సో మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అల్లు అరవింద్, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇక అల్లు అర్జున్ చెంచలగూడ జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే అందరూ తన నివాసానికి చేరుకుంటారు అని భావించినప్పటికీ కూడా అల్లు అర్జున్ చెంచలగూడ జైలు నుంచి డైరెక్ట్ గా అల్లు ఎంటర్టైన్మెంట్ గీతా ఆర్ట్స్ వద్దకు చేరుకున్నారు. అయితే అక్కడ లోపల ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా బిగ్ టీవీ